సంగారెడ్డి జిల్లా పటంచెరువు మండలం రుద్రారం గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలోని శివాలయం పక్కన గల 2 షాపులలో మరియు ఒక ఇంట్లో దొంగతనం చేసి ఒక బైక్ను చోరీ చేశారు. ఆలయంలో గల హుండీలో నగదు, బంగారం, ఒక షాపులో ₹1,00,000 నగదు, మరొక షాపులో టీవీని చోరీ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరాను పరిశీలించారు. నిందితుల కోసం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇది లాక్ అంటారు అది రాలేదు. అది ఇంకేంటి మేము చూసారు ఇది స్టక్ అయిపోయింది. దీని నిండా పైసలు ఉంటాయి. ఇంట్లో అవి పోయినాయి. ఇంట్లో మళ్ళీ ఈ కింది దాంట్లో ఇట్లాంటి బాగా పేరు ఇక ఇంట్లో మొత్తం ఇంట్లో ఈ లెక్క పెట్టలేము మన గల్ల నిన్నటి పైసలు అయితే పక్క ₹1,00,000 దాకా పోయినాయి అన్న. ₹1,00,000 దాకా పోయినాయి. అందులో సిగరెట్ డబ్బులు అన్ని చిన్న గోల్ ప్యాక్ పెద్ద గోట్లకు బాగానే ఉంటాయి కదా. అవి మొత్తం ఇంచుమించు 10,000 మాలు ఉంటాయి. అది సిగరెట్లు పోయినాయి. సంతూర్ సబ్బులు కొన్ని, రిన్ సబ్బులు కొన్ని, సర్ఫ్ ప్యాకెట్లు, అవి ఇంట్లోకేంటి చాయ్ పత్తలు ఇక వాళ్ళకి దోషనండి. ఇంత ముఠ చేసుకుర్రట. ఇక అవి తీసుకోపోయారు. పైసలు ఎన్ని ఉంటాయి? పైసలు అయితే ₹1,50,000 దాకా ఉంటాయి. మళ్ళీ నేను నిన్న ఊరికి పోయి వచ్చి పటగొలుసులు ఇంట్లోనే పెట్టినాను. 26 తులాలు పటగొలుసులు కొత్తాయి. జస్ట్ 2 నెలలు కూడా వాళ్ళకి తీసుకొని అవి నిన్న తీసి నిన్నే తీసి ఇంట్లోనే వేసిన పటగొలుసులు పోయి ₹1,50,000. రాత్రి భజన చేసి 12:30 క్లోజ్ చేసాము. క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళాము. ఉదయం 5:30కు వచ్చే వరకు డోర్ ఓపెన్ ఉంది. అయితే చూసేసరికి లోపలికి వస్తే ఇక్కడ బీరువా అది లేదు, ఉంది. అయితే అందులో పుస్తమెట్టెలు ఉన్నాయి. ఎంత ఉంటుంది? అమ్మవారి పుస్తమెట్టెలు అది ఒక 5-6 గ్రాముల వరకు ఉంటుంది. పైసలు ఏమి లేవు. ఇప్పుడు ఉండి అక్కడ వెంచర్లో అక్కడ పడేసారు. వాళ్ళు ఎంక్వైరీ చేశారు. అక్కడ బాక్స్ కూడా చూశారు. అది కెమెరా తీశారు.